సరే ఇప్పుడు నీకు నచ్చిన పాట ఇంకోటి. ఎంత మధురము రాజేశ్వర నీ భజన, ఎంత మధురము రాజేశ్వర నీ స్మరణ, తపల తాళము బట్టి కంజర చేతుల బట్టి భక్తి తోడనోరారా గానం చేస్తుంటే శివ, ఎంత మధురము రాజేశ్వర నీ భజన, ఎంత మధురము రాజేశ్వర నీ స్మరణ. మూడు కనుల మూర్తివి ముంజెయుండవు నీవు, ముక్తి ప్రసాదించుమని ముందుగా నిన్ను వేడుచుంటే ఎంత మధురము రాజేశ్వర నీ భజన, ఎంత మధురము రాజేశ్వర నీ స్మరణ. ఎమ్లవాడలోన వెలసిన శ్రీరాజన్న లింగారూపములో నీవు దర్శనంబులిస్తుంటే ఎంత మధురము రాజేశ్వర నీ భజన, ఎంత మధురము రాజేశ్వర నీ స్మరణ. మరువలేము మరువలేము ఏనాడు నీ భజన, విడువలేము విడువలేము ఏనాడు నీ చరణం, ఎంత మధురము రాజేశ్వర నీ భజన, ఎంత మధురము రాజేశ్వర నీ స్మరణ. పరిపరి విధముల నీదు ప్రార్థనలు చేస్తుంటే ఎంత మధురము రాజేశ్వర నీ భజన, ఎంత మధురము రాజేశ్వర నీ స్మరణ. అన్ని దేవుళ్ళ దగ్గరికి వెళ్తారు, అన్ని పాటలు పాడతారు. అన్ని పాడతాం సార్. భక్తికి సంబంధించి ఈ పాట రాదనేది ఏమి ఉండదు, అన్ని పాటలు పాడతాం సార్. అయితే పాడతాం. ఎక్కువ ఈ జానపదాలు తక్కువ సార్, నాకు ఉన్న మాట చెప్తాను, జానపదాలు తక్కువ. ఇక ఈ భక్తి పాటలు అయితే గ్రేట్. అసలు ఈ రోజులలో కూడా జానపదాలు అవి ఇవి అని వాడుతున్నారు, భక్తి పాటలు పాడేటోళ్ళు చాలా తక్కువ మంది. భక్తి పాటలు అయితే కాకపోతే మీ ఊర్లో మొత్తం మాకు భక్తి పాటలే వచ్చు అంటున్నారు. భక్తి పాటలు అయితే వస్తాయి. కుమ్మాలల్లో కోయిలమ్మ పాట పాడుతున్నది, జై తెలంగాణ అన్నది, అలసిపోయిన లేడీ కూన గంతులేస్తానన్నది, గమ్మత్తు చేస్తానన్నది. కుమ్మాలల్లో కోయిలమ్మ పాట పాడుతున్నది, జై తెలంగాణ అన్నది, అలసిపోయిన లేడీ కూన గంతులేస్తానన్నది, గమ్మత్తు చేస్తానన్నది. సూపర్ అమ్మ, మంచిగా పాడారు. ఇదైతే పాడతాం సార్. ఇంకేం పాటలు ఇప్పుడు చేన్లలో పోయినప్పుడు అప్పటి వెనకటి పాటలు ముసలు పాడుతుంటారు కదా, అట్లాంటి పాటలు ఏం రావు ఇక? మామిడి మామిడి కోలు నల్ల మామిడి కోలు ఎందుకు పిలిచారు వరలో, ఎలా పిలిచారు వరలో. మామిడి మామిడి కోలు నల్ల మామిడి కోలు రజులు పిలిచారు కోలు, రావే మామిడి కోలు ఎందుకు పిలిచారు కోలు, ఎలా పిలిచారు కోలు. సిక్కంలో పోయించి వలలో సీటీ రాయించి, వలలో జల్లెట్ల పోయించి, వలలో జాబు రాయించి, వలలో ఇవి మా ఊరికి వలలో ఇచ్చి వచ్చేవు, వలలో ఇవి మా ఊరికి వలలో ఇచ్చి వచ్చేవు వలలో. ఈ పాట అప్పుడు నేర్చుకున్న పాట. ఎవరి దగ్గర నేర్చుకున్నావు అక్క? ఇక మా అక్కలు మా చెల్లెళ్ళ దగ్గర, ఇక సాటుల దగ్గర, మా అమ్మ మా వాళ్ళ దగ్గర. ఇప్పుడు జానపదం పాట, జానపదం అంటేనే ఊర్లల్లో పెళ్ళిళ్ళు అయినా కానీ, హోలీ పండగలైనా సరే, ఏ పండగలైనా సరే, ఏ కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా పాటతోనే ఉంటుంది చాలా వరకు. అయితే ఇప్పుడు పెళ్ళి ఉందంటే పాటలు పాడుతూనే ఉంటాయి. అట్లా పెళ్ళిళ్ళ పాటలు కానీ, హోలీ పండుగ పాటలు కానీ అట్లాంటివి ఏమన్నా వచ్చాక మీకు? ఓలి ఓలీలా రంగా ఓలి చమ్మకే లీలా ఓలి, ఓలి ఓలీలా రంగా ఓలి చమ్మకే లీలా ఓలి, గౌడాసాని గౌడాసాని ఓలి చమ్మకే లీలా ఓలి, గౌడెటు పోయిండమ్మా ఓలి చమ్మకే లీలా ఓలి, తాటి చెప్పులు తోడుకొని ఓలి చమ్మకే లీలా ఓలి, తాలుగియా పోయిండమ్మా ఓలి చమ్మకే లీలా ఓలి, ఓలి ఓలీలా రంగా ఓలి చమ్మకే లీలా ఓలి, గౌడాసాని గౌడాసాని ఓలి చమ్మకే లీలా ఓలి, గౌడటు పోయిండ్ ఓలి చమ్మకే లీలా ఓలి, ఈత చెప్పులు తోడుకొని ఓలి చమ్మకే లీలా ఓలి, ఇదులు గియ్యా పోయిండమ్మా ఓలి
పోచమ్మకే లీలా ఓలి. మరి ఇప్పుడు నువ్వు భజన అన్నావు, జానపదం పాటలు వచ్చాను, కోలాటం అన్నావు. కోలాటం పాటలు ఎట్లుంటాయి? ఇక పాట పాడారంటే దుంకుడు ఆడుడే ఉంటుంది. మరి కోలాటం పాట పాడతావు ఒకటి మంచి. కృష్ణాను వెందుబో కుమా గొల్ల బామలతో లొల్లిదే కుమా. కృష్ణాను వెందుబో కుమా గొల్ల బామలతో లొల్లిదో కుమా. అమ్మా నేనెందుబో నులే గొల్ల బామలతో లొల్లిదే నులే. అమ్మా నేనెందుబో నులే గొల్ల బామలతో లొల్లిదే నులే. ఆ పొన్న చెట్టెక్కింది నువ్వేనట, పొన్న పూలన్నీ తెంపింది నువ్వేనట. పొన్న చెట్టెక్కింది నువ్వేనట, పొన్న పూలన్నీ తెంపింది నువ్వేనట. కృష్ణ నువ్వెందువో కుమా గొల్ల బామలతో లొల్లిదే కుమా. అమ్మా నేనెందువో నులే గొల్ల బామలతో లొల్లిదే నులే. మామిడి చెట్టెక్కింది నువ్వేనట, మామిడి కాయలన్నీ కోసింది నువ్వేనట. కృష్ణ నువ్వెందువో కుమా గొల్ల బామలతో లొల్లిదే కుమా. అమ్మా నేనెందువో నులే గొల్ల బామలతో లొల్లిదే నులే. నిమ్మ చెట్టెక్కింది నువ్వేనట, నిమ్మ పనులన్నీ తెంపింది నువ్వేనట. ఆ నిమ్మ చెట్టెక్కింది నువ్వేనట, నిమ్మ చెట్టెక్కింది నువ్వేనట. నిమ్మ చెట్టెక్కింది నువ్వేనట, నిమ్మ పనులన్నీ తెంపింది నువ్వేనట. కృష్ణ నువ్వెందువో కుమా గొల్ల బామలతో లొల్లిదే కుమా. అమ్మా నేనెందువో నులే గొల్ల బామలతో లొల్లిదే నులే. అమ్మా నేనెందువో నులే, అమ్మా నేనెందువో నులే. అమ్మా నేనెందువో నులే గొల్ల బామలతో లొల్లిదే నులే. కృష్ణ నువ్వెందువో కుమా గొల్ల బామలతో లొల్లిదే కుమా. మంచిగా ఉంది. కన్నయ్య గురించి పాట పాడినావు. ఈ పాట అర్థమైందమ్మా అసలు? ఇక కృష్ణుడు కొంటే పనులు చేసే కృష్ణయ్య. ఇక వాళ్ళ వీళ్ళ చెట్లకి పూలు గిట్ల తెంపుకొస్తే పనులు తెంపుకొచ్చి ఆడబోతే వాళ్ళు కోప్పడతారు కదా, తల్లి నచ్చి తల్లిని కోప్పడతారు. అట్లా పోకు, మళ్ళా నన్ను తిట్టిపియకు బిడ్డ, మన సందాల మనం ఉండాలి, మన ఇంట్లో మనం ఉండాలని తల్లి చెప్పుకుంటుంది. ఇక ఈ కొడుకు కొంటే పనులు చేసే కొడుకేనా ఈ చెట్టు ఎక్కుతాడు, ఆ చెట్టు ఎక్కుతాడు, ఎదురైన లొల్లులు తెస్తాడు, గొల్ల బామలతో తిరుగుతాడు. మీ కొడుకులు ఎప్పుడన్నా తప్పు చేసినట్టు అనిపిస్తే చెప్తారా మరి మీరు? ఇవి చెప్తాం సార్, మనం చెప్తే వాళ్ళు ఇప్పుడు జనరేషన్ ఈయన జనరేషన్ కాదు కదా అన్న. అవును. చదువుకున్నారమ్మా మీరు? చదువుకోలేదు. చదువుకోలేదు. వీళ్ళు ఏబిసిడీలు ఇట్లా ఏమైనా నేర్పిస్తారా మరి పిల్లలు? ఇప్పుడు డాక్టర్ గ్రూప్లు అవి ఇవి ఉంటాయి, సంతకం పెట్టాలంటే ఇప్పుడు పేరు రాయాలని చెప్తున్నారు, అట్లా రాస్తారా మీ పేరు? రాస్తాం. చదువుకోలేరు కానీ పేరు రాయొచ్చు. పేరు రాయొచ్చు, మామూలుగా చిన్న చిన్నగా తెలుస్తుంది. చిన్న చిన్నగా అప్పుడు ఆ రోజుల్లో నీ చిన్నప్పుడు ఒక తరగతి రెండో తరగతి చదువుకున్నాం అంతే. ఇక అంతమంది ఇప్పుడు కొద్ది కొద్దిగా వస్తుంది, ఇక పూర్తిగా బస్ బోర్డు ఎవరన్నా అడగకుండా వస్తుంది. బస్ బోర్డు చదువుతారు, చదువుకోలే కానీ బస్ బోర్డు చదువుతారు. బస్ బోర్డు వస్తుంది, బస్ బోర్డు చదువుకుంటాం. కొద్దిగా ఏమన్నా చిట్టీలు గిట్టీలు ఉన్నా ఏది ఉన్నా కొద్దిగా తెలుస్తుంది, అర్థమవుతుంది. అర్థమవుతుంది. ఎట్లా మరి చదువుకోలేరు కదా మీరు? మామూలుగా ఇక అప్పుడు చదువు అంత అది ఒకటో తరగతి రెండో తరగతి. ఇప్పుడు నా పెద్ద 10 చదివిన పిల్లలంతా ఇప్పుడు ఆ చదువు మంచిగా నేర్చుకున్నాం. ఇప్పుడు 10 చదివిన పిల్లలు కూడా ఇప్పుడు ఏమైనా సెల్లు ఒత్తుడు అటు ఇటు చిల్లరేసాల పడతాను. అప్పుడు మీకు ఫోన్లు ఉంటుండేనా? ఫోన్లు లేవు అన్న, ఫోన్లు లేవు. ఫోన్లు లేవు. ఇప్పటికి టచ్ ఫోన్ ఉందా మరి? లేదు, మాకు టచ్ సెల్ లేదు. మరి మా వీడియో యూట్యూబ్ లో వస్తుంది, ఎట్లా చూసుకుంటారు? ఇక మా పిల్లలు చూపించారా నాకు? మీ పిల్లలు చూపిస్తారు. పిల్లల దగ్గర ఫోన్ మెయింటైన్ చేయవచ్చా మీకు? పిల్లల దగ్గర ఫోన్ నాకు చూపిస్తారు. ఇక నాకు మెయింటైన్ అంటే టచ్ సెల్ చేతులు ఉంటే మెయింటైన్ చేస్తాం. మంచిగా వీడియో వస్తుంది, నువ్వు పాటలు పాడినావు కదా, ఇవన్నీ యూట్యూబ్ లో వీడియో వస్తుంది. మంచిగా ఎవరైనా అడిగారు అనుకో, ఏడుకు పోయినా సరే, నువ్వు బస్ ఎక్కినా సరే, నేను ఇట్లా పాటలు పాడినా ఇంటర్వ్యూ ఉందని వలయం టీవీ అని చెప్పు వాళ్ళకు. మంచిగా వాళ్ళు ఓపెన్ చేసుకుంటారు, నీ వీడియో చూస్తారు, లైక్ చేస్తారు, షేర్ చేస్తారు. అట్లనే ఈ ఛానల్ పేరు ఏందన్నా? వలయం టీవీ. వలయం టీవీ. ఇంకొక మంచి పాట పాడతావు మనోళ్ళ కోసం? ఎంత మధురము కన్న తల్లి ప్రేమ కన్న ఖర్జూరా ఫలము కన్న ఎంత మధురము ఓ రామా నీ నామస్మరణ ఎంత మధురము. అరటి పండ్ల తీపి కన్న హంగూరా రసము కన్న, అరటి పండ్ల తీపి కన్న హంగూరా రసము కన్న ఎంత మధురము ఓ రామా నీ నామస్మరణ ఎంత మధురము. ఎంత మధురం ఎంత మధురం ఎంత మధురము రామా ఎంత మధురము ఓ రామా నీ నామస్మరణ ఎంత మధురము. రాముని గురించి పాట. రాముని గురించి పాట మంచిగా వాడుతున్నావు. చదువు లేకపోయినా కానీ బస్ బోర్డు చూస్తావంట, మంచిగా చిట్టీలు చూస్తా అంటున్నావు. ఇక వాళ్ళని వీళ్ళని అడిగేది ఏం లేదు.
జర్ర ఇంగ్లీష్లు ఉంటేనే అర్థం కాదు. ఇంగ్లీష్లో ఉంటే అర్థం కాదు. ఏబిసిడీలు వచ్చా? ఏబిసిడీలు కూడా వస్తాయి. ఒకసారి చెప్పమ్మా ఎన్ని వస్తాయి. చెప్పు వింటా నేను, చెప్పు నిజంగానే. నీకు ఏం దాకా వస్తా అందుకే చెప్పమ్మా, ఎందుకంటే నువ్వు చదువుకోలే అన్నావు కదా. ఏబిసిడీలు వచ్చంటే గ్రేట్ కదా, ఒకసారి నేను వింటా అందుకు అడుగుతున్నా. చదవాలనా సార్? చదవాలనా? ABCDEFGHIJKLNOPQRSTVUWXYZ. సూపర్. కొంచెం అటు ఇటు అయినా కానీ మంచిగా చెప్పినావు. ఏంటంటే అప్పుడు నేను మా ఇంటి దగ్గర వేరే పిల్లవాడు ఉంటాడు, 6వ తరగతి చదువుకుందంట. ఇక చదువు అబ్బుతలేదని చెప్పేసి చదువుడు మానేసిండు. మొన్న అడిగిన ఏబిసిడీలు వచ్చారా అంటే వచ్చా అన్నాడు. చెప్పమంటే DF వరకే చెప్తున్నాడు కానీ ఇంకా మిగతా చెప్తలేడు. రాసి చూపిరా అంటే H వరకు రాసిండు అంతే. అయితే రందుల పడడం అంతా సమస్యలు మంచిగా లేక రందుల పడి పాటలు కూడా చాలా మర్చిపోయినాం అన్న. ఇక మా మనవరాలు చచ్చిపోయి ఇప్పుడు 5-6 నెలలు ఎట్లా చనిపోయింది మీ కొడుకు కూతురు? ఇక నాకు ఈ మధ్యలో చాలా రోజులే పాటలు అన్నదే వదిలిపెట్టిన. ఈ వారం అంతా ఆగమాగం. మీ కొడుకు వాళ్ళ కూతురు చనిపోయింది అన్నారు కదమ్మా, ఏమైంది? ఎందుకు చనిపోయింది? ఇక 3 నెలల పిల్ల, 3 నెలలకు ఇక అది ఏదో అది అంత చేతబడి ఏదో చనిపోయింది. మంచిగా నెలలు మంచిగానే మోసింది, మంచిగానే వెయిట్ మంచిగానే పుట్టింది, కానీ ఇక చనిపోయింది అన్న. చనిపోతే ఇక పిల్లలకు చెప్పిన పెళ్ళి అయింది, తొందరనే కాను పొందింది, కానీ కాకపోతే ఇక మిస్ అయింది అమ్మాయి పాప. ఓకే. ఇక ఇన్ని రోజులు అంతా రందులనే ఉన్నా. ఏదైనా జరిగిందంటే ఏది జరిగినా మనం మంచి కోసం అనుకోవాలి. ఇక ఏడికైనా నువ్వు రావాలని మా మీ గురువు గారు చెప్తున్నారు కాబట్టి అంటాడు కాబట్టి తప్పకుండా రావాలని, నువ్వు ఉండాలి అట్లా అంటారు. అంటే సరే అమ్మ, ఇప్పుడు చివరికి ఒక మంచి పాటతో క్లోజ్ చేసుకుందాం. మనకు కూడా టైం అయిపోతుంది, మొగులైతుంది, వర్షం కూడా పడేటట్టుంది. ఒక మంచి పాట పాడు మళ్ళీ. పొదల గట్ల నడుమ స్వామి ఎంజన్న నీవు పొడిసినావు పొద్దువలే స్వామి ఎంజన్న నీవు మా కన్నా తండ్రి నీవే స్వామి ఎంజన్న నీవు మా కంటి పాప నీవే స్వామి ఎంజన్నని రాములకు బంటువట స్వామి ఎంజన్న నీవు రాజ్యాలకు దేవునివే స్వామి ఎంజన్న నీవు పొదల గట్ల నడుమ స్వామి ఎంజన్న నీవు పొడిసినావు పొద్దువలే స్వామి ఎంజన్న నీవు ఎండలోన నీడ తీరు స్వామి ఎంజన్న నీవు వెంట ఉండి బ్రోవుమయ్య స్వామి ఎంజన్న నీవు. మంచిగా ఉంది. ఈ పాటలు నేను ఇంకో పాట పాడాలా? పాడు. పొదల గట్ల నడుమ నాగమల్లే దారిలో పొడిసెనొక్క సందమామ నాగమల్లే దారిలో. పొదల గట్ల నడుమ నాగమల్లే దారిలో పొడిసెనొక్క సందమామ నాగమల్లే దారిలో. నీకు మామ నాకు మామ నాగమల్లే దారిలో లోకానికి సందమామ నాగమల్లే దారిలో. నీకు మామ నాకు మామ నాగమల్లే దారిలో లోకానికి సందమామ నాగమల్లే దారిలో. ఎట్లుందమ్మా? మంచిగా వాడిందా? నీలే బాగా వాడింది.